షాహిద్ దర్గా రొట్టెల పండుగ 2026 సందర్భంగా 4వ రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో భక్తుల భద్రతా సౌకర్యాల కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా బందోబస్తు విధులు నిర్వహిస్తోంది. జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత విజిల్లా ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీమతి సిహెచ్ సౌజన్య సూచనలతో దర్గా ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఇప్పటి వరకు తప్పిపోయిన 115 మంది చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులను గుర్తించి సురక్షితంగా అప్పగించడం జరిగింది. చిన్నారుల భద్రతను మరింత పటిష్టం చేయడంలో భాగంగా 450 మంది చిన్నారులకు RFID ట్యాగింగ్ నిర్వహించి వారి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా క్రైమ్ కంట్రోల్ విభాగం నిరంతర నిఘా పర్యవేక్షణ చేపట్టి ఇప్పటి వరకు 8 సెల్ ఫోన్లు మరియు 46,000 రూపాయల నగదు రికవరీ చేసింది. పిక్ పాకెట్ కింగ్ పాల్పడుతున్న అనుమానితులను గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం దర్గామిట్టా పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగింది. భద్రతా చర్యల్లో భాగంగా టీమ్స్ డాగ్ స్క్వాడ్స్ ద్వారా తనిఖీలు నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతోంది.